ఓం శాంతి. జూన్ 13వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మొదట ప్రతి ఒక్కరికి నీవు ఒక ఆత్మవు. నీవు తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయనే మంత్రాన్ని కూరి కూరి పక్కా చేయించండి. ప్రశ్న: మీరిప్పుడు చేస్తున్న సత్యమైన సేవ ఏది? జవాబు: పతితమైపోయిన భారతదేశాన్ని పావనంగా చేయడం. ఇదే సత్యమైన సేవ. మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తున్నారని ప్రజలు అడుగుతారు. మేము శ్రీమతానుసారము చేయు ఆత్మిక సేవ ద్వారా భారతదేశం డబల్ కిరీటధారిగా అవుతుంది. భారతదేశంలో ఒకప్పుడున్న శాంతి సుఖాలను మళ్ళీ మేము స్థాపిస్తున్నామని చెప్పండి. ఓం శాంతి. మొట్టమొదటి పాఠము: పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి, లేక మన్మనాభవ. ఇది సంస్కృత పదము. ఇప్పుడు పిల్లలు సేవ చేయునప్పుడు మొట్టమొదట అల్ఫ్ గురించిన పాఠము చదివించాలి. ఎప్పుడు ఎవరు వచ్చినా వారిని శివబాబా చిత్రము ముందుకు తీసుకెళ్ళాలి. వేరే చిత్రము ముందుకు తీసుకెళ్లరాదు. మొట్టమొదట తండ్రి చిత్రము వద్దకు తీసుకెళ్ళి వారికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని బాబా చెప్తున్నారని చెప్పండి. నేను మీకు సుప్రీం తండ్రిని, సుప్రీం టీచరు, సుప్రీం గురువును కూడా. అందరికీ ఈ పాఠము నేర్పించాలి. ఈ పాఠము నుండే ప్రారంభం చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఎందుకంటే పతితమైన మీరు పావనంగా సతోప్రధానంగా అవ్వాలి. ఈ పాఠములో అన్ని విషయాలు వచ్చేస్తాయి. అయితే అందరూ ఇలా చేయరు. బాబా చెప్తున్నారు, మొట్టమొదట శివబాబా చిత్రము వద్దకే తీసుకెళ్ళాలి. వీరు అనంతమైన బాబా, నన్ను ఒక్కరినే స్మృతి చేయండని అంటారు. స్వయాన్ని ఆత్మ అని భావిస్తే నావ తీరానికి చేరుకుంటుంది. స్మృతి చేస్తూ చేస్తూ పవిత్ర ప్రపంచానికి వెళ్ళే తీరాలి. ఈ పాఠము కనీసం 3 నిమిషాలు పదే పదే పక్కా చేయించాలి. తండ్రిని స్మృతి చేశారా? తండ్రి తండ్రే కాక రచనకు రచయిత కూడా. వారికి రచన ఆది మధ్యాంతాలు తెలుసు. ఎందుకంటే వారు మానవ సృష్టికి బీజరూపము. మొట్టమొదట ఈ విషయాలు నిశ్చయం చేయించాలి. తండ్రిని స్మృతి చేస్తున్నారా? ఈ జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. మేము కూడా ఆ తండ్రి నుండే జ్ఞానము తీసుకున్నాము. ఇప్పుడు ఆ జ్ఞానాన్నే మీకు ఇస్తున్నామని వచ్చిన వారికి చెప్పాలి. మొట్టమొదట ఈ మంత్రాన్ని పక్కా చేయించాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే సనాథలుగా అయిపోతారు. ఈ చిత్రాన్ని చూపించి మొదట ఈ విషయాన్నే అర్థం చేయించాలి. ఇది అర్థం చేసుకోనంత వరకు ముందుకు తీసుకెళ్లరాదు. ఈ విధంగా తండ్రి పరిచయాన్ని తెలుపుతూ 2-4 చిత్రాలు ఉండాలి. వీటిని గురించి బాగా అర్థం చేయించినందున మేము తండ్రిని స్మృతి చెయ్యాలి. వారే సర్వశక్తివంతులు. వారిని స్మృతి చేస్తే
పాపాలు నశిస్తాయని వారి బుద్ధిలోకి వచ్చేస్తుంది. తండ్రి మహిమ అయితే చాలా స్పష్టంగా ఉంది. మొట్టమొదట దీనిని తప్పకుండా అర్థం చేయించాలి. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. నేను సిక్కును, నేను ఫలానా, ఇది వదలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. మొట్టమొదట ఈ ముఖ్యమైన విషయం బుద్ధిలో కూర్చోబెట్టండి. ఆ తండ్రి ఒక్కరే పవిత్రత, సుఖము, శాంతుల వారసత్వాన్ని ఇచ్చేవారు. ఆ తండ్రే స్వభావాన్ని సరిదిద్దుతారు. చాలా ముఖ్యమైన మొట్టమొదటి పాఠాన్ని పక్కా చేయించడం లేదని బాబా భావిస్తున్నారు. దీనిని బుద్ధిలో ఎంత బాగా నింపితే అంత స్మృతి ఉంటుంది. తండ్రి పరిచయం ఇవ్వడంలో 5 నిమిషాలు పట్టినా ఆ చిత్రము దాటి అవతలికి పోరాదు. చాలా రుచితో తండ్రి మహిమను వింటారు. ఈ తండ్రి చిత్రము చాలా ముఖ్యమైనది. క్యూ అంతా ఈ చిత్రము ముందే ఉండాలి. అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వండి. ఆ తర్వాత రచన యొక్క జ్ఞానాన్ని తెలపండి. చక్రము ఎలా తిరుగుతూ ఉందో తెలపండి. మసాలా కూరి కూరి ఎలా నింపుతారో అలాగే ఈశ్వరీయ మిషన్ అయిన మీరు ఒక్కొక్క విషయాన్ని కూరి కూరి బుద్ధిలో కూర్చోబెట్టండి. ఎందుకంటే తండ్రిని తెలుసుకోని కారణంగా అందరూ అనాథలైపోయారు. బాబా సుప్రీం తండ్రి, సుప్రీం టీచరు, సుప్రీం గురువు అని పరిచయం ఇవ్వాలి. 3 సంబంధాలు ఒక్కరే అని తెలిపితే సర్వవ్యాపి అను విషయం వారి బుద్ధి నుండి తొలగిపోతుంది. దీనిని మొట్టమొదట బుద్ధిలో కూర్చోబెట్టండి. తండ్రిని స్మృతి చెయ్యాలి. అప్పుడే మీరు పతితుల నుండి పావనంగా తయారవ్వగలరు. దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. సతో ప్రధానంగా అవ్వాలి. మీరు వారికి తండ్రి స్మృతిని ఇప్పిస్తారు. అందులో పిల్లలైన మీ కళ్యాణం కూడా ఉంది. మీరు కూడా మన్మనాభవ స్థితిలో ఉంటారు. మీరు సందేశకులు కనుక తండ్రి పరిచయమునివ్వాలి. బాబా మనకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారనే విషయం ఒక్క మనిషికి కూడా తెలీదు. తండ్రి పరిచయం వినడం ద్వారా వారు చాలా సంతోషిస్తారు. భగవాను వాచ, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి. ఇది కూడా మీకు తెలుసు. గీతతో పాటు మహాభారత యుద్ధము కూడా చూపించారు. ఇప్పుడు ఆ యుద్ధము మాటే లేదు. తండ్రిని స్మృతి చేయడంలోనే మీకు యుద్ధముంది. చదువు విషయం వేరు. యుద్ధము బాగా స్మృతిలో ఉంటుంది. ఎందుకంటే అందరూ దేహాభిమానంలో ఉన్నారు. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా తండ్రిని స్మృతి చేయువారిగా అవుతారు. మొట్టమొదట వారు తండ్రి, టీచర్, గురువు అని పక్కా చేయించండి. అప్పుడు మనము వారు మీ మాటలు వినాలా, వారి మాటలు వినాలా అని అడుగుతారు. అందుకు మీరు, పిల్లలు, ఇప్పుడు మీరు శ్రేష్టంగా తయారయ్యేందుకు పూర్తిగా శ్రీమతమును అనుసరించమని తండ్రి తెలుపుతున్నారని చెప్పండి. మేము ఇదే సేవ చేస్తున్నాము. ఈశ్వరీయ మతమును అనుసరిస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. నన్నొక్కరిని స్మృతి చేయండని తండ్రి శ్రీమతము. సృష్టి చక్ర జ్ఞానము ఏదైతే అర్థం చేయిస్తామో అది కూడా వారి మతమే.
మీరు కూడా పవిత్రంగా అయ్యి నన్ను స్మృతి చేస్తే మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తానని తండ్రి చెప్తున్నారు. బాబా అనంతమైన మార్గదర్శకుడు కూడా. ఓ పతిత పావన, మమ్మల్ని పావనంగా చేసి ఈ పతిత ప్రపంచము నుండి తీసుకెళ్ళండని వారిని పిలుస్తారు. ప్రపంచంలో ఉన్నవారు శారీరక మార్గదర్శకులు, పండాలు. వీరు శివబాబా ఆత్మిక పండ. శివబాబా మనలను చదివిస్తున్నారు. తండ్రి మీకు కూడా నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ నన్ను స్మృతి చేస్తూ ఉండండని చెప్తున్నారు. ఇందులో అలసిపోయే పనే లేదు. అప్పుడప్పుడు పిల్లలు ఉదయమే వచ్చి కూర్చుంటారు. అప్పుడు వారు అలసిపోయి ఉండవచ్చని తండ్రి గమనిస్తారు. ఇది సహజ మార్గం. హఠంగా కూర్చోరాదు. భలే లేచి అటూ ఇటూ తిరగండి. చాలా ఇష్టంతో తండ్రిని స్మృతి చేయాలి. ఆంతరికములో బాబా బాబా అని చాలా పొంగు, ఉత్సాహం రావాలి. ఎవరు సదా ప్రతి శ్వాసలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో వారికి ఉత్సాహం వస్తుంది. ఇతర విషయాలేమైనా గుర్తుకు వస్తే వాటిని తొలగించాలి. తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి. ఆ అతీంద్రియ సుఖము అనుభవమవుతూ ఉండాలి. మీరు తండ్రి స్మృతిలో లగ్నమైనప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. అప్పుడు మీ సంతోషానికి అవధులు ఉండవు. ఈ విషయాలన్నీ ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. అందుకే అతీంద్రియ సుఖము గురించి గోపగోపికలను అడగండనే గాయనముంది. వారిని భగవంతుడైన తండ్రే చదివిస్తున్నారు. భగవాను వాచ, నన్ను స్మృతి చేయండి. తండ్రి మహిమనే తెలపాలి. సద్గతి వారసత్వంగా ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది. అందరికీ సద్గతి తప్పకుండా లభిస్తుంది. మొదట అందరూ శాంతిధామానికి వెళ్తారు. తండ్రి మనకు సద్గతినిస్తున్నారని బుద్ధిలో ఉండాలి. శాంతిధామము, సుఖధామమని దేనినంటారో అర్థం చేయించబడింది. ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి. అది మధురమైన ఇల్లు, నిశ్శబ్దమైన ఇల్లు. నిశ్శబ్ద శిఖరము, స్వీట్ హోమ్, సైలెన్స్ హోమ్, టవర్ ఆఫ్ సైలెన్స్. దానిని ఈ కళ్ళతో ఎవ్వరూ చూడలేరు. సైన్స్ వారికి ఇక్కడ కనిపించే వస్తువులను గురించి మాత్రమే బుద్ధి పనిచేస్తుంది. ఆత్మలను ఈ కళ్ళతో ఎవ్వరూ చూడలేరు, కానీ అర్థం చేసుకోగలరు. ఆత్మనే చూడలేకుంటే ఆత్మల తండ్రిని ఎలా చూడగలరు? ఇది అర్థం చేసుకునే విషయం కదా. ఈ కళ్ళతో చూసేది కాదు. భగవాను వాచ, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి. ఇలా ఎవరన్నారు? పూర్తిగా అర్థం చేసుకోనందున కృష్ణుడని అంటారు. కృష్ణుణ్ణి చాలా స్మృతి చేస్తారు. రోజురోజుకు వ్యభిచారులుగా అవుతూ ఉంటారు. భక్తిలో కూడా మొదట ఒక్క శివుని మాత్రమే భక్తి చేస్తారు. అది అవ్యభిచారి భక్తి. తర్వాత లక్ష్మీనారాయణుల భక్తి. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడే. విష్ణువుగా తయారయ్యే వారసత్వాన్ని ఇచ్చేది వారే. మీరు శివవంశీయులుగా అయ్యి విష్ణుపురికి అధికారులుగా అవుతారు. మొదటి పాఠము బాగా చదివిన తర్వాతనే మాల తయారవుతుంది.
తండ్రిని స్మృతి చేయడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు, సులభం కాదు. మనస్సు బుద్ధి రెండింటిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్కవైపే జోడించాలి. ఈ కళ్ళతో చూసేదానినంతా బుద్ధి నుండి తొలగించాలి. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇందులో తికమక పడరాదు. తండ్రి ఈ రథములో కూర్చొని ఉన్నారు, వారిని నిరాకారులని మహిమ చేస్తారు. ఇతని ద్వారా మీకు క్షణక్షణము మన్మనాభవగా ఉండమని స్మృతినిప్పిస్తారు. అందువలన మీరు అందరిపై ఉపకారం చూపినట్లు అవుతుంది. భోజనం తయారు చేయు వారికి కూడా శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి. అప్పుడు తినేవారి బుద్ధి శుద్ధమైపోతుందని చెప్తారు. ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో స్మృతి చేస్తారు. కొంతమంది అర్ధగంట కూర్చుంటారు, కొంతమంది 10 నిమిషాలు కూర్చుంటారు. 5 నిమిషాలు ప్రీతితో తండ్రిని తలంపు చేసినా రాజధానిలోకి వచ్చేస్తారు. రాజు రాణి ఎల్లప్పుడూ అందరినీ ప్రేమిస్తారు. మీరు కూడా ప్రేమసాగరులుగా అవుతారు. అందువలన అందరిపై ప్రేమ ఉంటుంది. ప్రేమయే ప్రేమ. తండ్రి ప్రేమ సాగరులు కనుక పిల్లలకు కూడా ఇలాంటి ప్రేమ తప్పకుండా ఉంటుంది. అప్పుడే అక్కడ కూడా ఇటువంటి ప్రేమ ఉంటుంది. రాజా రాణులకు కూడా చాలా ప్రేమ ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కూడా అనంతమైనది. ఇక్కడ ప్రేమ అనే మాటే లేదు, కామముంది. అక్కడ ఈ కామఖడ్గము, హింస ఏది ఉండవు. అందుకే భారతదేశ మహిమ అపారమైనదని మహిమ చేయబడింది. భారతదేశం వంటి పవిత్ర దేశము ఏదీ లేదు. ఇది అన్నింటికంటే గొప్ప తీర్థస్థానం. తండ్రి భారతదేశంలోనే వచ్చి అందరికీ సేవ చేస్తారు, అందరినీ చదివిస్తారు. ముఖ్యమైనది చదువు. కొంతమంది భారతదేశానికి మీరు ఏ సేవ చేస్తున్నారని అడుగుతారు. ఇప్పుడు పతితంగా ఉన్న భారతదేశం పావనంగా అవ్వాలని మీరు కోరుకుంటున్నారు కదా. మేము శ్రీమతమును అనుసరించి భారతదేశాన్ని పావనంగా చేస్తున్నామని తండ్రిని స్మృతి చేస్తే పతితుల నుండి పావనంగా అవుతారని అందరికీ చెప్పండి. ఈ ఆత్మిక సేవను మేము చేస్తున్నామని చెప్పండి. భారతదేశం ఏదైతే ఒకప్పుడు తలమానికంగా ఉండేదో, ఏ సుఖశాంతులుండేవో వాటిని మళ్ళీ శ్రీమతముననుసరించి కల్పక్రితము వలె డ్రామా ప్లాను అనుసారం మళ్ళీ తయారు చేస్తున్నామని చెప్పండి. ఈ పదాలను పూర్తిగా గుర్తుంచుకోండి. మనుషులు ప్రపంచంలో శాంతి కావాలని కోరుకుంటున్నారు కదా. మేము అదే చేస్తున్నామని చెప్పండి. భగవాను వాచ, తండ్రి పిల్లలైన మాకు తండ్రినైన నన్ను స్మృతి చేయండని అర్థం చేయిస్తూ ఉంటారు. మీరెవ్వరూ అంతగా స్మృతి చేయడం లేదని తండ్రికి తెలుసు. ఇందులోనే శ్రమ ఉంది. స్మృతి ద్వారానే మీకు కర్మాతీత స్థితి వస్తుంది. మీరు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. దీని అర్థం కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు. శాస్త్రాలలో అయితే ఎన్నో విషయాలను రాసేశారు. మీరు ఇంతవరకు చదివినదంతా మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించమని
ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మన జతలో వచ్చేది అదే, ఇంకేది వెంట రాదు. ఇది తండ్రి చెప్పే చదువు. ఈ చదువు మాత్రమే వెంట వస్తుంది. దీనికోసమే మీరు ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలను కూడా తక్కువగా భావించకండి. ఎంత చిన్నవారో అంత పేరును ప్రఖ్యాతము చెయ్యగలరు. చిన్న చిన్న కుమారీలు కూర్చొని పెద్ద పెద్ద అనుభవం గలవారికి, వృద్ధులకు అర్థం చేయిస్తే అద్భుతం చేసి చూపిస్తారు. వారిని కూడా మీ సమానంగా తయారు చెయ్యాలి. ఎవరైనా ప్రశ్నలు అడిగితే జవాబు ఇచ్చునట్లు చిన్న పిల్లలను కూడా తయారు చేయండి. సేవా కేంద్రాలు, మ్యూజియంలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడకు వారిని పంపండి. అటువంటి గ్రూపును తయారు చేయండి. ఇదే మంచి సమయం. ఇటువంటి సేవను చేయండి. చాలా పెద్దవారికి కూడా చిన్న కుమారీలు కూర్చొని అర్థం చేయిస్తే అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా మీరు ఎవరి పిల్లలని అడుగుతారు. మేము శివబాబా పిల్లలమని చెప్పండి. వారు నిరాకారులు. బ్రహ్మ శరీరంలో వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారని చెప్పండి. ఈ చదువు ద్వారానే మేము ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. సత్యయుగ ప్రారంభంలో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది కదా. వారిని అలా తయారు చేసిందెవరు? వారు అలా తయారయ్యే కర్మలు తప్పకుండా చేసి ఉంటారు కదా. తండ్రి కూర్చొని కర్మ, అకర్మ, వికర్మల గతులను వినిపిస్తారు. శివబాబా మనలను చదివిస్తున్నారు. వారే మనకు తండ్రి, టీచర్, గురువు. అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు. ముఖ్యంగా ఒక్క విషయంపైనే బాగా అర్థం చేయించాలి. మొట్టమొదట అల్ఫ్ను అర్థం చేసుకుంటే మళ్ళీ ఇన్ని ప్రశ్నలు మొదలైనవి ఎవ్వరూ అడగరు. అల్ఫ్ను అర్థం చేసుకోకుండా ఇతర చిత్రాలను గురించి అర్థం చేయిస్తే వచ్చిన వారు మీ తల పాడు చేస్తారు. మొదటి విషయం అల్ఫ్. మనము శ్రీమతమును అనుసరిస్తున్నాము. పోను పోను భగవంతుణ్ణి అర్థం చేసుకున్నాము. మిగిలిన చిత్రాలు మొదలైనవి చూసే పని లేదని చెప్పేవారు కూడా వస్తారు. అల్ఫ్ను తెలుసుకున్నందున అంతా అర్థం చేసుకున్నాము. భిక్ష లభించడంతో ముందుకు వెళ్ళిపోతారు. మీరు ఫస్ట్ క్లాస్ భిక్షను ఇస్తారు. తండ్రి పరిచయాన్ని ఇవ్వడంతోనే వారు తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రిని ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. అతీంద్రియ సుఖము అనుభవం చేసేందుకు లోపల బాబా బాబా అని పొంగు వస్తూ ఉండాలి. హఠముతో కాకుండా చాలా అభిరుచితో నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్కరిపైనే నిలపండి. 2వ పాయింట్. తండ్రి ఎలాగైతే ప్రేమసాగరులో అలా వారి సమానంగా ప్రేమసాగరులుగా అవ్వాలి. అందరికీ ఉపకారము చేయాలి.
తండ్రి స్మృతిలో ఉండాలి. అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి. వరదానము: శాంతి శక్తి యొక్క సాధనాల ద్వారా విశ్వాన్ని శాంతిగా తయారు చేసే ఆత్మిక శస్త్రధారి భవ. వివరణ: శాంతి శక్తి యొక్క సాధనము శుభ సంకల్పాలు, శుభ భావన మరియు నయనాల భాష. ఎలాగైతే నోటి భాష ద్వారా తండ్రి యొక్క లేక రచన యొక్క పరిచయమునిస్తారో, అలా శాంతి శక్తి ఆధారంతో నయనాల భాషతో నయనాల ద్వారా తండ్రి యొక్క అనుభూతిని చేయించగలరు. సేవ యొక్క స్థూల సాధనాల కంటే సైలెన్స్ శక్తి చాలా శ్రేష్టమైనది. ఆత్మిక సైన్యానికి ఇదే విశేషమైన శస్త్రము. ఈ శస్త్రము ద్వారా అశాంతిగా ఉన్న విశ్వాన్ని శాంతిగా చెయ్యగలరు. స్లోగన్: నిర్విఘ్నంగా ఉండాలి, అంతేకాక నిర్విఘ్నంగా తయారు చేయాలి. సత్యమైన సేవకు ఇదే రుజువు. ఓం శాంతి.